నమస్తే. మైక్రో ఫైనాన్స్ కంపెనీ అంటూ మంగ్లీ బ్రదర్ కోట్ల రూపాయలు వసూలు చేశారు అంటూ వచ్చిన ఆరోపణలు మనం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. అయితే అడ్వకేట్ సుబ్బు గారు చాలా ఆధారాలు బయటపెడుతున్నప్పటికీ కూడా వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు మంగ్లీ గారు. 2 వెర్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో అసలు వాస్తవం ఏంటి? ఏం జరిగింది? ఏం జరగబోతోంది? దీని గురించి మాట్లాడడానికి డైరెక్ట్‌గా అడ్వకేట్ సుబ్బు గారే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం ఎలా అండి. ఉన్నారు? చాలా బాగున్నా. ఇంగో ఇలా ఉన్నానండి. నిజంగానే బావున్నారు. థ్యాంక్ యూ అండి. యాహ్! సుబ్బు గారు, కోట్లలో మైక్రో ఫైనాన్స్ కంపెనీ అంటూ కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు. మంగ్లీ గారి బ్రదర్ లేతే ఇంకొంతమంది పేర్లొచ్చాయి. శివ, మధు రకరకాల పేర్లొచ్చాయి. దీని వెనక ఉండి నడిపించింది ఫేస్ ఆఫ్ ది కంపెనీ మంగ్లీ గారంటూ వచ్చిన ఆరోపణలు చూసాం. బట్ డే 1 నుంచి కూడా మీరు దాన్ని ఖండించుకుంటూ వస్తున్నారు. అండ్ ఆధారాలున్నాయి. మీన్స్ మంగ్లీ నాకేం తెలీదని చెబుతున్నా. మీరు రోజుకో ఎవిడెన్స్‌ని బయట పెడుతూ ఉంటారు. హ్మ్. ఇవాళ కూడా మామిడి తోటలో కూర్చున్న ఫోటోస్ పెట్టారు. అండ్ వాళ్ళ సిస్టర్‌తో కలిసి ఉన్న ఫోటోస్ పెట్టారు. అవును. అయినా సరే నాకు సంబంధం లేదు అంటారు మంగ్లీ గారు. ఎప్పట్లానే అంటున్నారు కూడా. హ్మ్. అసలు ఏంటి సార్ ఇదంతా? అంటే ఆవిడ దగ్గరున్న ఒక ఆధారం ఏంటంటే, నాకు సంబంధం లేదు. అదే ఆధారం. ఆధారమా? మాట అది. అదే ఆధారం అండి. ఇక ఆ మాటే ఆధారం. హ్మ్. ఆవిడ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అని నేను ఎన్నో సార్లు నుంచి మొత్తుకుంటున్నా. ఆవిడ గూడా నాదొక వీడియో రిలీజ్ చేశారు మీరు చూసినట్టయితే. హ్మ్. డైరెక్టర్ వేణు ఉడుగుల గారు, నేను కలిసి ఉన్నటువంటి వీడియో. దాంట్లో గూడా నేను ఆవిడని ఎక్కడ బెదిరించినట్టు గాని, భయపెట్టినట్టు గాని, లేదంటే ఆవిడని అసహ్యంగా మాట్లాడినట్టు గాని ఎక్కడ ఉండదు. హ్మ్. కానీ ఏది వీడియో ఏది? ఇలా ఇవ్వండి నా దగ్గర అని హడావుడి చేశారు. మరి దాంట్లో ఏముంది? నేను బెదిరించినట్టుందా? హ్మ్. భయపెట్టినట్టుందా? హ్మ్. ఆవిడే నన్ను బెదిరించింది. ఆవిడే నన్ను భయపెట్టింది. ఆవిడే నన్ను సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించింది. నీ సంగతేంటో ఎప్పుడు చూపిస్తా. బెదిరిచ్చారు మిమ్మల్ని? ఇప్పుడు స్టార్టింగ్ రోజే. ఆ! స్టార్టింగు ఎప్పుడైతే నేను ఆవిడ ఫోన్‌లో మాట్లాడినో అప్పుడు యారగెంట్‌గా ఒక్క మాట్లాడింది. మాట, ఒక్క మాట. మీ దగ్గరికి కొంతమంది బాధితులొచ్చి ఇలా మైక్రో ఫైనాన్స్ కంపెనీ ద్వారా మంగ్లీ వాళ్ళ బ్రదర్ మంగ్లీ అండ్ కో మా దగ్గర డబ్బులు వసూలు చేశారు అని చెప్పి మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు మంగ్లీ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అవును. అంటే మీరే ఫస్ట్ మంగ్లీ గారికి ఫోను చేశారు. నేను ఫోన్ చేయలేదు. అయితే ఆవిడ నంబర్ నా దగ్గర లేదు. ఉండుంటే డైరెక్ట్‌గా చేసేవాడిని. హ్మ్. నేనొక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఆయన కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండు. అందులో కూడా చెప్పారాయన. ఆవిడ ఓకే. యారగెంట్‌గా మాట్లాడింది. హ్మ్. సుబ్బు గారిని అవమానపరిచింది. అంటే కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారా? అవునండి. ఓకే. మాట్లాడినప్పుడు ఆవిడ కొంచెం యారగెంట్‌గా మాట్లాడింది. వాళ్ళ తమ్ముడు యారగెంట్‌గా మాట్లాడాడు. ఛీ! ఈళ్ళతో మనకెందుకు అసలు వీళ్ళతో మనం మాట్లాడడం ఏంటని నేను ఇక తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయలే. ఆమె చాలా సార్లు ఫోన్ చేసింది. మీకు వాళ్ళు డైరెక్ట్‌గా కాల్ చేసారా? యెస్. అయి గూడా నేను స్టార్టింగ్ రోజే ఇచ్చా గదా! ఆ ఆధారాలు గూడా. అవును. ఇచ్చారు. ఇచ్చారు. ఈ రోజు గూడా మీకు చూపిస్తా అవసరమైతే. హ్మ్. ఐ హావ్ ఆల్ డాక్యుమెంట్స్. నేను మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గూడా ఇచ్చా. ఇవిగోండి. మంగ్లీ ఓకే. గారు నాకు చేసినటువంటి కాల్ లిస్ట్. ఓకే. ఈ మీరొక్కటి వై కూడా లిఫ్ట్ చేయలేదు. నేను కనీసం కాల్ బ్యాక్ కూడా చేయలేదు. హ్మ్. హ్మ్. చూడండి. హ్మ్. నేనింక మెసేజ్ పెట్టా. వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్? యెస్. ఏంటి మీ కనబడుతుంది. ప్రాబ్లమ్ అని. ఇక్కడెక్కడ నేను కాల్ చేసినట్టుందా? చూడండి ఎన్ని పదుల సంఖ్యలో కాల్ చేసింది. ఆ! వాళ్ళ చెల్లితో ఫోన్ చేయించింది. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించింది. మా స్నేహితులతో చేయించింది. రకరకాలుగా చేయించింది. ఇక సామ, వేద, దాన దండోపాయాలన్నట్టుగా ఇక దండోపాయం మీదకొచ్చేసింది. ఓకే. సో, ఎప్పుడు గూడా మంగ్లీ గారికి గూడా ఇప్పటికి గూడా నాకు మంచి గౌరవమే ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్లగా మాత్రమే నాకు ఆవిడ మీద రెస్పెక్ట్. మా ఇంటి ఆడపడుచులాగా. సో, ఆవిడ తప్పు చేసుండొచ్చు. కానీ తప్పించుకునే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తన్నారు. సో, హ్మ్. దయచేసి ఆపేయండి. మంగ్లీ గారికి నేను ఒకటే చెప్తాను. దయచేసి ఆపేయండి. ప్రజలందరూ నమ్మడం లేదు. ఈరోజొచ్చిన ఆధారాలు చూసి గూడా ఇక మీరే అబాసుపాలవుతున్నారు గాబట్టి దయచేసి ఇకనైనా కూర్చొని ఆ బాధితులకు న్యాయం జరిగే విధంగా కానీ బాధితులు ఎక్కడికెళ్ళినా వాళ్ళు నా కళ్ళ ముందే కనబడుతున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ తరపు నుంచి నేను పోరాడతా అంటున్నారు ఎక్కడ కదా! పోరాడారు? ఇప్పుడు అనడమే అంటే స్టేట్‌మెంట్‌లే. మా అక్కగారివి అన్నీ స్టేట్‌మెంట్‌లే. మా అక్కవి స్టేట్‌మెంట్‌లే కనిపిస్తున్నాయి. మీరు చూసారు గదా! హ్మ్. పోరాడతంటే ఎక్కడ పోరాడారు? నేను ఎన్నో సార్లు పిలిచా. నేను డీసీపీ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు పిలిచా, కోర్ట్‌కెళ్ళేటప్పుడు పిలిచా, ధర్నాకెళ్ళేటప్పుడు పిలిచా, ప్రెస్ మీట్ అప్పుడు అంటే పిలవడం అంటే బహిరంగంగా మీడియా వేదికలుగా అదే. అదే. పిలిచా. మీ దగ్గరున్న ఆధారాలు రిలీజ్ చేయమని కూడా అని చెప్పా. హ్మ్. ఆవిడ ఆధారాలు గూడా ఏమి రిలీజ్ చేయలేదు. అంటే ఆవిడ దగ్గర ఏం లేవు. సో, వాళ్ళ తమ్ముడిని తప్పించుకోవడానికి, ఆవిడ తప్పించుకోవటానికి ఏవేవో ఆ జిమ్మిక్కులు చేస్తున్నారు. బాధితులందరికీ మీరెలా తెలుసండి? అదే మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు? అదే చెప్పా గదండీ! వీళ్ళు బాధితులు అసలు ఫస్ట్ దేవరకొండ, తర్వాత నల్గొండలో బాధితులున్నట్టుగా ఈ స్కామ్ ఎంత పెద్దదని నాకు తెలీదు. నాకు తిరుమల అని జెప్పి తిరుమలేష్ మీకు తెలిసి చాలా ఇంటర్వ్యూలో గూడా ఆ! మాట్లాడాడు. ఆ! సో, తిరుమలేష్ అని చెప్పేసి వాళ్ళ అత్తగారు ఎమ్మెల్యే అంటే ఎ ఎ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అన్నట్టు. హ్మ్. ఆవిడ కంటెస్ట్ చేసి చాలా స్వల్ప ఓట్ల మెజారిటీతో ఒక ప్రధాన పార్టీ నుంచి ఓడిపోయారు. సో, బాధితుల్లో
ఈ హిమాకాంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే పేరు వినిపిస్తుందో, అక్కడ అతనిది మహబూబ్ నగర్. అక్కడి నుంచి ఆయన ఈ తిరుమలని కలవడం, తిరుమల నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్నేహితులవ్వడం, మేమక్కడ చదువుకునేటప్పుడు ఓహో! ఫ్రెండ్స్ అవ్వడం. సో, తిరుమలకి ఒక మంచి ఈళ్ళు అంతకుముందే పోలీస్ స్టేషన్‌కెళ్తే, ఈ కేసు పోలీస్ స్టేషన్‌లో తీసుకోము, ఇది సివిల్ నేచర్ ఉన్న కేసంటే, వీళ్ళు అక్కడ మరి రాజకీయ పార్టీగా బలంగా ఉన్నటువంటి తిరుమలకి వాళ్ళు పరిచయం. అన్న హుహు. మాకు ఎవరైనా ఒక లాయర్‌ని చూసి పెట్టానని తిరుమల దగ్గరికి రావడం. తిరుమల్ మా ఫ్రెండే ఉండే హైకోర్ట్‌లో చాలా మంచి లాయర్ అని నా దగ్గరికి తీసుకురావడం. ఆ అదృష్టం ఆహ్, మిమ్మల్ని ఎలా అద్ వరించింది? అదృష్టం అని కాదండి. పేదలకు సహాయం చేసే భాగ్యం. హ్మ్. వాస్తవానికి ఈ నల్ల కోటుకున్న పవర్ ఏంటనేది ఈరోజు చాలా మందికి తెలిసింది. ఈ నల్ల కోటు ఏసుకుంటే మనం ఎంతమందికి సహాయం చేయగలమో కూడా నాకు హ్మ్. నేర్పించింది. కదండీ! ఈ రోజే గదా! ఇంత పెద్ద స్కామ్ బయటకి తీసుకొచ్చానంటే బికాస్ ఆఫ్ ఓన్లీ మై యూనిఫార్మ్. హ్మ్. నిజంగా నేను అనుకుంటా ఒక్కోసారి చచ్చిపోయినప్పుడు నాకు ఈ యూనిఫార్మ్‌తోని తీసుకెళ్ళి ఖననం చేయండి అన్నంత గొప్ప ఫీల్ వస్తదన్నట్టు. ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ప్రౌడ్‌గా ఫీల్ అవుతా. అంటే సమాజంలో అడ్వొకేట్ అని ఆయన సోషల్ ఇంజినీర్. ఒక డాక్టర్ డాక్టర్ పనే చేస్తారు. టీచర్ పనే చేస్తారు. కానీ అడ్వొకేట్ అన్ని పనులు, అన్ని అంశాల మీద వర్క్ చేస్తారు. హ్మ్. సో, నిజంగా గొప్ప భాగ్యం. అందుకని అడ్వొకేసీని నోబెల్ ప్రొఫెషన్ అంటారు. సో, ప్రపంచంలో దేన్ని అలా అనరు. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ నిజంగా. సో, అది అట్లా బయటకు తీసుకురావడం, దాని తర్వాత అనేక మంది బాధితులు బయటకు రావడం. సాధారణంగా ఒక సెలబ్రిటీ కేస్ మీ దగ్గరకొచ్చిందనుకోండి. హ్మ్. సెలబ్రిటీ వైపు వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు ఫస్ట్ నుంచి డే 1 నుంచి బాధితుల వైపు స్టాండ్ తీసుకున్నారు కదా! అదేంటండి ఇప్పటికి గూడా నా దగ్గర చాలా మంది సెలబ్రిటీ కేసులున్నాయి. అంటే చాలామంది అంటారు పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా ఉందా మంగ్లీతో? ఏవండీ నేను ఆవిడని ఎప్పుడూ కలవలేదు. ఆవిడని అసలు తెలుసా మీకు మంగ్లీ తెలుసు. గారు? ఎందుకు తెలీదండి. అయ్యో! ఆవిడ మంచి సింగర్. ఈ కుంభకోణాలు ఇయన్నీ పక్కకు పెడితే షీ ఈస్ వెరీ గుడ్ సింగర్. ఐ నో. హ్మ్. పర్సనల్‌గా ఆవిడ పాట 'రేలారే రేలారే పల్లె మట్టి వాసలు' ఎంటైర్ ఆవిడ అన్ని సింగింగ్‌లో నాకు ఆ పాట బాగా ఇష్టమైన పాట. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నా లా ఫైనల్ ఇయర్ అప్పుడు ఆవిడ ఉస్మానియా వేదికగా పాట పాడింది. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను నేను చా మీరు మంగ్లీ గారి ఫ్యాను. ఫ్యాన్ గాదు. అభిమాని గారు. ఫ్యాన్ గాదు, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్ గాదండి. ఓకే. జస్ట్ నాకు తెలుసు. ఓకే. ఆవిడ నాకు ఆ సందర్భంలో ఆ పాట తీరు నాకు బా నచ్చింది. షీ ఈస్ వెరీ ప్రెట్టి అనిపించింది. మా ఇంటి ఆడపడుచులాగా నేనెప్పుడు ఫీల్ అయ్యా. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి ఏదేమైనప్పటికి ఆవిడ ఆంధ్రానా, తెలంగాణలో అయినా సరే ఆవిడ ఆ యాసను ఓన్ చేసుకొని పాడడం అనేది నాకు చాలా బా నచ్చింది. హ్మ్. షీ ఈస్ నిజంగా ఆవిడ చాలా అంటే చాలా కష్టపడే వచ్చింది. కానీ ఆ కష్టపడి వచ్చిన విధానంలో లేదావిడ. చాలా అగ్రెసివ్ బిహేవియర్, చాలా యారగెంట్ బిహేవియర్, అసహ్యమైనటువంటి మాట విధానం. సో, ఇవన్నీ గూడా అంటే ఏంటంటే మీతో ఫోను కాల్‌లు ఫోను మాట్లాడినప్పుడు కాల్‌లో కాస్త మాట్లాడింది. ఇబ్బందికరంగా మాట్లాడారు. అవును. అవునండి. ఫోను కాల్‌లోనే అంటే ఏ ఏ మాట్లాడాను. ఏ రకమైన భాష వాడారు? "నువ్వు యూట్యూబ్ లాయర్‌వే, హ్మ్. నువ్వు జూనియర్ లాయర్‌వా, సీనియర్ లాయర్‌వా, నువ్వు, నువ్వు" హ్మ్. ఏకవచనం. అంటే ఆవిడకి వ్యవస్థల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద అంటే న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అంటే అందరితో చూసి ఉన్నది కాబట్టి ఇక ఆవిడకి అవి పెద్దగా రుచించలేదనుకుంటా. "ఏహే! నేనొచ్చేసా పైకి. నేను ఆకాశం మీద నుంచి ఒకేసారి ప్రిన్సెస్ నూర్‌జహాన్ లాగా వచ్చేసా" అని ఆవిడ ఎప్పుడైనా సరే మనం దాటెళ్ళిన మూలాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. సో, హ్మ్. ఎప్పుడైనా సరే ఏదో అంటుంటారు గదా! చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట. చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడట. సో, అట్లా నేనేమంటానంటే కాకరకాయ ఎప్పుడు కాకరకాయ అది కీకరకాయ అవ్వదు. అదెప్పుడు కీకరకాయ అవుతది? మనకెప్పుడైతే నడినెత్తికి అది వస్తదో అప్పుడు కీకరకాయ అవుతది. హ్మ్. సో, అట్లా నేనేమంటానంటే ఎంత పెద్ద స్థాయికెళ్ళినా, ఎంత పెద్ద అంటే మనం పొజిషన్‌కొచ్చినా, మన ఇప్పుడు నాకు దాదాపుగా 4 రోజుల నుంచి ఈహా టీవీ నుంచి కాల్ చేయటం. నేను అవును. ప్రతిసారి "ఏవండీ సారీ అండి. ఏవండీ వస్తానండి." దొరకట్లేదు మీరు మాకు. అని అంటాను. అంటే "ఏవండీ నేను దొరకట్లేదు. నేను వీలున్నప్పుడు వస్తా. మీరు ఫోను చేయొద్దు" అనొచ్చు. కానీ "ఏవండీ ప్లీజ్ ఏమనుకోకండి దయచేసి వస్తానండి. కొంచెం ఖాళీ అవ్వట్లేదండి. హ్మ్. ఇప్పుడు మేము స్టూడియోల చుట్టూ అంటూ తిరిగితే కోర్ట్‌లలో పని అవ్వట్లేదు" అననే అంటున్నా. నేను చెప్పొచ్చు "నాకు కుదరట్లేదండి. నేను కుదిరినప్పుడు రావచ్చు." అంటే భాషా విధానం ఉంటదన్నట్టు. ఒక మీతో వ్యక్తి కొంచెం ఆ! ఆ! అంటే వ్యక్తి యొక్క గౌరవ ప్రతిష్టలన్నీ గూడా భాషా విధానం మీదే ఆధారపడి ఉంటాయి. సో, ఇప్పుడు నేను మీతో ఎంత పొలైట్‌గా మాట్లాడితే మీరు నాతో అంత పొలైట్‌గా అంత మాట్లాడతారు. రెస్పెక్ట్ ఒస్తది మీకు. రెస్పెక్ట్ ఒస్తది. సో, నేను మీతో ఇప్పుడు నేను ఒక అడ్వొకేట్‌ని ఏంటమ్మా? ఏంటి చెప్పు" అని నేను మాట్లాడితే అది పద్ధతి గాదు. అది గౌరవం గాదు. నా తల్లిదండ్రులు పెంచినటువంటి విధానం అది కాదు. మన భాషా విధానం గానివ్వండి, మన నేర్పరితనం గానివ్వండి, మన సహనం గానివ్వండి, మన హావభావాలు గానివ్వండి, మన వ్యక్తిత్వం గానివ్వండి ఎప్పుడు బయటపడతదంటే ఎదుటి వారితో మనం మర్యాదగా నడుచుకున్నప్పుడే. అంటే మీరెవరో తెలియక ముందు ఆ హ్మ్. ఫస్ట్ కాల్‌లోనే చాలా రూడ్‌గా మాట్లాడారు మీతో. హ్మ్. ఎవడాడు చెప్పు తెగుద్ది. ఎవడాడు చెప్పు తెగుద్ది. నిజంగా మీతో చెప్తున్నా గానీ, ఆ మాట విన్నప్పుడు నాకు అసలు ఏంటి నేనొక అడ్వొకేట్ అయ్యుండి, ఇంత
అంటే ఇలాంటి ఒక షాక్ అంశం అయిపోయిండు. షాక్ అయ్యా. ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా, "ఏంటమ్మా మంగ్లీ, ఆయన లాయర్ గారు మాట్లాడేది నువ్వెవరనుకుంటున్నావు" అన్నాడు. అంటే ఆయన కవర్ చేయబోయిండు పాపం. అదే. కవర్ చేయబోయినా సరే అట్లా మాట్లాడింది. సో, నిజంగా నేనేమంటానంటే, ఏమో ఇక ఆవిడ విజ్ఞతకే వదిలేస్తాను. ఇప్పుడు ఇన్ని ఆధారాలు మీ దగ్గరున్నాయి. హ్మ్. ఇన్ని ఆధారాలు రోజుకొకటి మీరు మీడియా సమక్షంలో చూపిస్తున్నప్పటికీ, అరె! నాకేం తెలీదు అంటున్నారావిడ. ఎలా మరిప్పుడు? అవే ఆధారం. ఆవిడ దగ్గరున్న ఆధారం ఏంటంటే, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మీకెలా దొరికాయి ఇన్ని ఆధారాలు? నాకిక ఏవండి ఇప్పుడు ఈ ప్రకృతే ఇప్పుడు నేను నిజాయితీగా పోరాడుతున్నప్పుడు నాకు ప్రకృతే సహకరిస్తుంది. ఈ ఆధారాలన్నీ గూడా హ్మ్. బాధితులు సేకరించుకున్నవి పాపం. ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా. ఇప్పుడు ఈ ఆధారాలన్నీ మీకు బాధితుల నుండొస్తున్నాయి. అవును. బాధితుల నుంచే, లేతే నాకెక్కడి నుంచొస్తదండి. ఇవాళేదో మామిడి తోటలో ఫోటో మామిడి ఒకటి తోట కాదు. పెట్టారు. తోటలో కూర్చొని ఆ! ముగ్గురు చక్కగా ఇది ప్రపంచంలో మోనాలిసా చిత్రపటానికి ఫోజులిచ్చినట్టు ఫోజులిచ్చారు. సో, ఆ ఫోటో కూడా బాధితులే పంపించారు. హ్మ్. తర్వాత వాళ్ళ చెల్లితో నవ్వుకుంటూ ఈ ప్రధాన నిధి స్కామర్ ఎవడైతే ఉండో 420 గాడు, హ్మ్. అందరూ ఉసురు పోసుకున్నాం. రమౌత్ మధు గాడు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండు. సింగర్ మంగ్లీ గారు వాళ్ళ అమ్మ అనుకుంటా, అమ్మగారు అనుకుంటా ఆవిడ. హ్మ్. పాపం మహాతల్లి ఆవిడ ఎంత మానసిక క్షోభ పడుతుందో గానీ, హ్మ్. ఆవిడతో కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ గూడా ఏంటి, ఆడసలు ఎవడో నాకు తెలీదంట ఫస్ట్‌లో. మీడియా వేదిక గూడా వచ్చాముంది. అవును. ఈ తెలీదు ఐ అని ఈ చెప్పారు. రమౌత్ మధు ఎవరు? ఈ హిమాకాంత్ రెడ్డి ఎవడు? హిమాకాంత్ ఈ ఎవరో అడ్వకేట్ సుబ్బు ఎవరు? ఎవరు వీళ్ళంతా? హ్మ్. అంటే దొరికిపోయింది. అంటే ప్రతి స్థాయిలో తన అబద్ధాలు ఆడుకుంటూనే వచ్చేస్తుందని మీకు చెప్పకనే చెప్పినట్టు, హ్మ్. నేను గూడా ఎప్పుడు మంగ్లీ గారిని తిట్టలేదు. వ్యక్తిగత దూషణకి పాల్పడలేదు. ఆవిడనెప్పుడు మీరలా, మీరిలా అని నేను మాట్లాడలేదు. నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ చెప్పిందే చెప్పా. హ్మ్. అట్లా చెప్తే మీరు అడ్వకేట్ మీద ఎట్లా కేస్ పెడతారండి? మీరు మీరు నిజంగా దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ లేకపోతే, మీ పేరు చెప్పి వ్యాపారం చేసినోళ్ళ మీద, మీ తమ్ముడి మీద, ఈ వ వ మధు ఎవరైతే మీద. రమవత్ మధు మీద, శైలజ చౌహాన్ మీద, తర్వాత భరత్ చౌహాన్ మీద, ఎవడో బాలాజీ నాయుడు ఆడి మీద, ఈడి మీద, ఎల్లిగాడు, పుల్లిగాడి మీద పెట్టాలా. హ్మ్. సుబ్బిగాడు ఎందుకొచ్చిండు ఇందులో? ఇప్పుడు సుబ్బు గారి మీద పెట్టిన కేసు అదే ఏమైంది? సుబ్బు గారు ఎందుకొచ్చారు ఇందులో? అదే చెప్పండి. ఇప్పుడు సుబ్బు గారి మీద ఒక కేసు పెట్టారు కదా! మంగ్లీ గారు. హ్మ్. అది ఎంతవరకొచ్చింది? దాంట్లో ఇప్పటివరకు ఆవిడ ఆధారాలు ఇవ్వలేదండి. ఓకే. నార్సింగ్ పీఎస్‌లో హరికృష్ణారెడ్డి గారు అనుకుంటా. హరికృష్ణారెడ్డి గారు సీఏ గారు హ్మ్. ఇప్పటివరకు ఆధారాలు ఇవ్వలేదు. ఉంటే ఇచ్చేతది. లేనప్పుడు ఏడిస్తది? ఇప్పుడు చాలా మందికొచ్చిన డౌట్ ఏంటంటే, ఈ రమావత్ మధు పైన కావచ్చు, లేకపోతే హిమకాంత్ రెడ్డి మీద కావచ్చు, ఎందుకీమె కేసు పెట్టట్లేదు? నీ ఇప్పటికి పెట్టలేదు. ఈ రోజుకి కూడా కదా! లేదు లేదు. అడ్వకేట్ సుబ్బు మీద, హేమాకాంత్ రెడ్డి మీద పెట్టింది. హ్మ్. ఎందుకంటే వీళ్ళు పోరాడుతున్నారుగా. ఈళ్ళని డైరెక్ట్‌గా ఈవిడకి ఇచ్చిన సలహా కూడా వాళ్ళ లాయర్ గారే. అంటే ఇప్పుడున్న లాయర్ గారు కాదులెండి. పాతగా. ఓకే. ఫస్ట్‌లో ఉన్న లాయర్ గారు. అది కూడా నాకు తర్వాత తెలిసింది. హ్మ్. ఆయన ఇచ్చినటువంటి ఫీడింగే పాపం వాస్తవానికి. అయితే నేనేమంటానంటే, ఇందులో కొంతమంది ఎవరైతే ముఖ్య భూమికి పోషించారో, ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ లాయర్ గారు నిజంగా ఆయన న్యాయ వ్యవస్థకి అప్రతిష్ట పాలు చేసినట్టు. హ్మ్. ఆయన ఒక అమాయకుడైనటువంటి అడ్వకేట్ దీంట్లో పోరాటం చేస్తుంటే, ఆడి మీద కేస్ పెట్టి "ఏం కాదు నేను చూసుకుంటా" అని చెప్పి ధైర్యం ఇచ్చి పంపించినటువంటి ప్రబుద్ధుడు ఆయన. హ్మ్. సో, నేనేమంటానంటే, ఏదో ఇక ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మనస్సాక్షికే వదిలేస్తన్నా. ఎందుకంటే ఆయన నాకంటే సీనియరు. నేను ఇంకేం మాట్లాడలేను. హ్మ్. అయితే నేనేమంటానంటే, వ్యక్తిగత ఇప్పుడు అంటే మీరు ఎవ్వరి ఫోను నేను లిఫ్ట్ చేయనోడిని. మీ ఫోన్ లిఫ్ట్ చేసి వచ్చానంటే మీరెంత గౌరవాన్ని కాపాడుకోవాలి? అవును. డీజీపీ గారి దగ్గరికెళ్ళినా, సిపి సజ్జనార్ గారి దగ్గరికెళ్ళినా, అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెడతావు. హేమాకాంత్ రెడ్డి మీద కేసు పెడతావు. మరి రమావత్ మీ పేరు చెప్పి నీవు అందరూ కలిసి గూడుగుట్టన్నిక చేసి, హ్మ్. మరి మీ పేరు చెప్పి బిజినెస్ చేసినటువంటి రమావత్ మధు మీద గాని, శైలజ చౌహాన్ మీద, భరత్ చౌహాన్ మీద, వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ మీద వీళ్ళందరి మీద ఎందుకు కేసు పెట్టవక్క? ఎందుకు నేనదే పెట్టట్లేదు? అదే కదా! ఇప్పుడు పెడితే ఇప్పుడు ఆళ్ళ మీద కేస్ పెట్టిందనుకోండి, హ్మ్. అసలు విషయం బయటకొస్తది గదా! ఈవిడ పేరు, ప్రఖ్యాతలు ఈవిడ ఇన్వాల్వ్‌మెంట్ అంతా బయటకొచ్చేస్తది. కానీ పేపర్స్‌లో ఎక్కడ మంగ్లీ గారి పేరు లేదు. ఈఓడబ్ల్యూలో అయిందండి. ఈఓడబ్ల్యూలో అంటే ఇప్పటివరకు ఇంతవరకు మన లేదు. వ్యూవర్స్ తెలిసేంటి అనంటే, మంగ్లీ అనే ఫేస్‌ని సెలబ్రిటీ ఫేస్‌ని పెట్టుకొని, వాళ్ళ తమ్ముడు ఇలా మనీ అంతా కలెక్ట్ చేశారు. లేకపోతే ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళందరూ కలెక్ట్ చేశారు. డైరెక్ట్‌గా మంగ్లీ ఇన్వాల్వ్‌మెంట్ లేదు అని అంటున్నారు. అవునంటారా? ఇప్పుడు 'ఫెయిర్ అండ్ లవ్లీ' మీద ఒక హీరోయిన్ ఫోటో ఉందండి. హ్మ్. ఆవిడకి చెప్పకోకుండా, ఆవిడతో అగ్రీమెంట్ అవ్వకుండా, వాడికి తెలియకుండా ఆవిడ ఫోటో ఏస్తారా? ఇంకొక విషయం. హ్మ్. మీరు ఒక మార్కెట్‌కి వెళ్లారు. అంటే ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్లారండి.
మీరు ప్రాచుర్యం పొంది యాడ్ వచ్చినటువంటి ఒక ప్రోడక్ట్ కొంటారా? అనామకమైనటువంటి ఒక ప్రోడక్ట్ కొంటారా? ఆబ్వియస్‌లీ రెప్యుటేషన్‌లో ఏదుంటే అది. అదే గదా! అంటే వాళ్ళకి తెలియకుండా అగ్రీమెంట్ చేసుకోకుండా డబ్బులు ఇవ్వకోకుండానే పలానా వ్యక్తి ఫోటో దాని మీద ప్రింట్ చేస్తారా? అయితే ఇప్పుడు మంగ్లీ గారు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టు అంటే అరే ఆధారాలున్నాయి. దానికి సంబంధించే చెప్తున్నారు గదా! ప్రజలందరూ అదే నా క్లయింట్లు ప్రధానంగా చెప్పేది అదే. సార్ మంగ్లీ గారున్నారు, మంగ్లీ గారున్నారు, మంగ్లీ గారున్నారు. ఉందా దానికి ప్రూఫ్? ఆ! అదే ఇప్పుడు నేను అసలు ఆడెవడో తెలీదన్న తర్వాత ఆ! ఆళ్ళింట్లో ఉన్న ఫోటోలు, వాళ్ళ ఇంట్లో దిగిన ఫోటోలు, వాడితో దిగిన ఫోటోలు ఇవన్నీ నేను ఇప్పుడు మీకు అంటే వీడియోలో ఫోటోలేముందండి. ఏవండి ఫోటోలు అంటే అభిమానిగా ఎవరైనా దిగొచ్చు. ఆవిడేమంది? ఎవరో వస్తుంటారు, ఫోటోలు దిగి ఎళ్తుంటారన్నారు. హ్మ్. తోటలో ఇప్పుడు మిర్చి తోటలో కూర్చొని, వాళ్ళ ఇంట్లో కూర్చొని, వాళ్ళ అపార్ట్మెంట్‌లో కూర్చొని, అదంటే ఏడో ఇప్పుడు మీరు నేనున్నాననుకోండి. నేనొక సెలబ్రిటీని. ఒక స్టూడియోలోనో, లేదంటే ఒక పబ్లిక్ ప్లేస్‌లోనో ఫోటో దిగుతూ ఏదో ఒకటో, రెండో ఉంటాయి. ఆళ్ళింటికెళ్ళి ఫోటోలు దిగి, ఈళ్ళింట్లో భోజనం చేసే ఫోటోలు దిగి, ఆళ్ళమ్మతో మాట్లాడేది వీడియోలు తీసి ఉండి, వీళ్ళందరూ కలిసి మిర్చి తోటలో కూర్చొని ఇంట్లో ఉంటాయి. అదంతా క్లోజ్‌నెస్ అంటే ఉంటే లీగల్‌గా నాకొకటి చెప్పండి. హ్మ్. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు కంపెనీ పెట్టింది నేను. ఓకే. ఇందులో మంగ్లీ గారికి సంబంధం లేదు. ఎ బట్ మంగ్లీ గారు నా అక్కో, నా చెల్లో, నా ఏదో చెప్పుకుంటున్నాను ఒక అలా ఎందుకు రిలేషన్‌ని. అవుతది? అలా అవ్వదు. కోర్ట్ కన్సిడర్ చేస్తదా? చేస్తది. ఎందుకంటే మొన్న మీరు చూసినట్టయితే తమిళనాడులో 9 మంది పోలీసులకి ఉరిశిక్షేసింది. అవును. ఐ విట్‌నెసా? ఇంకెవరైనా చూసా? హ్మ్. ఐ విట్‌నెసే గదా! అవును. సో, ఆవిడని ఐ విట్‌నెస్‌గా చూసినోళ్ళు వందల మంది చెప్తున్నారు. పాల్తాండాలో మీరెళ్తే మొత్తం బూతులు తిడుతున్నారు ఆవిడని. అసహ్యంగా. శాపనార్థాలు పెట్టి మరీ శపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఊరికెళ్ళింది ఆళ్ళందరూ చూసారు. వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరికి చెప్పిండు. వాళ్ళ తమ్ముడు గూడా చెప్పిండు 'శివ చౌహాన్' గూడా. ఇవన్నీ ప్రూఫ్స్ గదా! వాళ్ళు చెప్పే వాటికి విలువ లేదా? అంటే ఇప్పుడు నాకు సంబంధం లేదు, కాదు, గుర్తులేదు, మర్చిపోయి అంటే సరిపోతదా? అంటే పేపర్స్ మీద మంగ్లీ గారి పేరు ఏవండి పేపర్స్ లేకపోయేసరికి నేనేమంటానంటే కావాలని ఒకవేళ ఆవిడ ఇదంతా పేపర్స్ పూర్వకంగా లేకోకుండా చేశారనుకోండి. అట్లా అని చెప్పేసి వదిలేస్తదా? అదే కోర్ట్ ఏం మీకొక చెప్తది అని. అదే అంటున్నానండి. మీరు 'వామనరావు' దంపతుల హత్య కేసు మీరు విన్నారు గదా! హ్మ్. అడ్వకేట్ 'వామనరావు' దంపతుల హత్య కేసు. అది చాలా సంచలనం సృష్టించింది 2021లో. హ్మ్. ఆ 'వామనరావు' దంపతుల హత్య కేసులో ఎవరైతే ప్రధాన నిందితులున్నారో వాళ్ళందరూ గూడా అంతకుముందు ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్‌లో ఉన్నారు. హ్మ్. తర్వాత 2 గంటలకే హత్య జరిగింది. అందులో ఆళ్ళున్నారు. ఎమ్మెల్యే గారిని పిలవలేదా? హ్మ్. సమ్ ఎమ్మెల్యేనో అక్కడ ఎవరో ఉన్నారు. ఆళ్ళని కూడా విచారణ చేసి ఆళ్ళని కూడా పార్టీకి చేశారు. అంటే ఇదన్నీ వీటికన్నిటికి విలువ సో, లేదా? అయితే ఖచ్చితంగా కోర్ట్ ఇవన్నీ కన్సిడర్ ఖచ్చితంగా చేస్తది. కన్సిడర్ చేస్తది. ఇక్కడ కోర్ట్‌కి కావాల్సింది ఐ విట్నెస్‌లు. ఐ విట్నెస్‌లు బొచ్చెడు మందున్నారు. ఆవిడ టెక్నికల్‌గా తప్పించుకోవచ్చు గానీ, ఓకే. లాజికల్‌గా తప్పించుకోలేదు. ఐ విట్నెస్‌ల దగ్గర అంటే నుంచి ఖచ్చితంగా కోర్ట్ టెక్నికల్‌గాను కన్సిడర్ చేస్తది. లాజికల్‌గా కూడా కన్సిడర్ చేస్తది. ఖచ్చితంగా వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు వీళ్ళు. ప్రత్యక్ష సాక్షులు. మొన్న మరి అలా అనుకుంటే 'శివ' గారు పెట్టిన ప్రెస్ ఏవండి మీట్ చాలా మీరు టైం చూసారా? అయిందండి. 37 నిమిషాలయింది. ఇదొక్కటే పెట్టింది. హ్మ్. 'శివ' ప్రెస్ మీట్. హ్మ్. ఓకే. మరి 'శివ' గారి ప్రెస్ మీట్ ఎలా అర్థం అంత చేసుకోవాలి? తప్పు తప్పు తడికి మీరు చూసారు గదా! చక్కగా ఏదో తమ్ముడికి ఏదో స్క్రిప్ట్ రాసిచ్చినట్టుంది అక్క. చక్కగా హ్మ్. చూసుకుంటూ చెప్తుండు. ఇక్కడ విమెన్ కార్డ్ వాడారు, అన్ని కార్డ్‌లు వాడారు. ఇక ఆఖరికి రిలిజియన్ కార్డ్ వాడుతుండు ఇక ఆళ్ళ తమ్ముడొచ్చి. ఇగ అవును. నేనేమంటానంటే ఎందుకు? ఇవన్నీ ఎందుకు? అతను పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన 2 గంటలకి ప్రధాన మీడియాలన్నిట్లో గూడా రమావత్ మధు అకౌంట్ నుంచి మన శివ చౌహాన్ అకౌంట్‌కి 3 సార్లు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్టు, హ్మ్. అదే రోజు వాళ్ళు డ్రా చేసినట్టు ఇచ్చారు. చూసారా? అంటే ప్రకృతి ఎంత సహకరిస్తుందో ప్రజలకి. దయచేసి ఇవన్నీ బంద్ చేయండి. ప్రజలకు న్యాయం అంటే బాధితులకు న్యాయం చేసే అంటే పక్షంలో ఇన్ని రండి. ఆధారాలున్నా మంగ్లీ గారు నాకేం తెలీదు అనడం వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందంటూ కొన్ని మాటలు రూమర్స్ ఆర్ మే చూస్తున్నాం. మేబీ అండి. మీకేమనిపిస్తుంది? నేనైతే అలా అనుకోవట్లేదు. ఒకవేళ ఉన్నా ఉండుండొచ్చు. ఉండొచ్చు. ఉండొచ్చేమో. ఓకే. హ్మ్. ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఈ ఆరోపణలన్నీ ఎదుర్కొంటున్నారు గాబట్టి, హ్మ్. కోర్ట్‌లో విచారణ కావచ్చు, లేకపోతే శిక్షలు కావచ్చు, ఎలా ఉంటాయంటారు? చాలా దారుణంగా ఉంటాయండి. ఈళ్ళు ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్ చేసుకొని కూర్చొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి రూపాయి తీసుకున్నోడి దగ్గర ముప్పావలో ఇచ్చేసి అన్నీ సెటిల్ చేసుకొని కేసులు వాపస్ తీసుకుంటే తప్ప, హ్మ్. వీళ్ళు విచారణకు ఎదుర్కొంటే మాత్రం ఆస్తులన్నీ సీజ్ చేస్తారు. ఖచ్చితంగా లోతైన విచారణ జరుగుతది. ఎందుకంటే ఇది సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసిది. హ్మ్. సో, ఇది లోతైన విచారణ జరిగితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఫోన్ కాల్స్, ఎవిడెన్స్ తర్వాత లొకేషన్స్ ఒకే దగ్గర ఎన్ని సార్లు ఉన్నట్టు లొకేషన్స్ ఇవన్నీ ట్రేస్ చేస్తే ఇంకా ఆవిడకి ఉచ్చు బిగుసుకుంటది కాబట్టి దీన్ని ఆదిలోనే అంటే ఖతం చేసుకుంటే మంచిది. మంచిదనేది నా ఫైనల్‌గా ఉద్దేశ్యం. లీగల్ ప్రొసీజర్ ఎలా ఉంటదో ఒక్కసారి అదే చెప్తారా? చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు ఇలాగే ఎళ్తే వీళ్ళకి దాదాపు నాకు తెలిసి 7-10 సంవత్సరాల పైనే జైలు శిక్ష పడతది. వీళ్ళ ఆస్తులన్నీ అటాచ్ జేయొచ్చు. ఒకవేళ ఆస్తులు అటాచ్ చేస్తే ఒక్క రూపాయి కూడా వీళ్ళు వాడుకోవడానికి ఉండదు. హ్మ్. వీళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి బాధితులకి ఇచ్చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే కోర్ట్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు. సో, కాబట్టి ఇవన్నీ గూడా ఏంటంటే మంచి శుభ పరిణామాలు గాదు. మీ వ్యక్తిగత అదేవిధంగా పర్సనల్ అంటే ప ప ప్రొఫెషనల్ లైఫ్ గూడా ఇది మంచిది గాదు గాబట్టి దయచేసి ఇప్పుడైనా మంగ్లీ గారిని నేను నిజంగా సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఎవరికీ తెలియకుండా ప్రజా వేదికగా రండి.
మాట్లాడి ప్రజావేదికగా రావాలి. ప్రజావేదికగా మళ్ళీ సుబ్బు దగ్గర కాదు, అదే. ప్రజావేదికగా రండి. అందరితో మాట్లాడి ఆ డబ్బులన్నీ ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో అవన్నీ అవన్నీ అటాచ్ చేసి వాటన్నిటిని అమ్మేసో లేకపోతే అందరికి పంచేసో రూపాయి ఇచ్చిన వాళ్ళకి ముప్పావలు ఇచ్చేసైనా క్లియర్ చేస్తే చాలా మంది చావులు ఇంత ఇదే నేను కోరుకుంటున్నాను. మీరు ఇంత మంచి లాయర్ ఉన్నారు. బాధితుల తరపున పోరాడుతున్నారు. మరి ఇన్ని ఇద్దరికి మేమున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు. థ్యాంక్ యూ ఇంత అండి. బిజీ స్కెడ్యూల్‌లో ఇన్ని ఫోన్ కాల్స్ మధ్య టైం ఇచ్చారు. అసలు ఏం జరిగింది అంటూ. అండ్ మరీ ముఖ్యంగా బాధితుల పక్షాన ఉండి అంటే వాళ్ళ పక్షాన మీరు పోరాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి జరగాలని కోరుకుందాం. న్యాయం జరగాలి, న్యాయం గెలవాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అండి.